జూబ్లీహిల్స్ లో లంకల దీపక్ రెడ్డి గెలుపును లంకలో ఉన్న రావణుడు కూడా ఆపలేడన్నారు ఎంపీ రఘునందన్ రావు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసింది ఒక్కటి లేదన్నారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని విమర్శించారు. సిట్టింగ్ సీటు కంటోన్మెంట్నే బీఆర్ఎస్ దక్కించుకోలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉందని కంటోన్మెంట్లో కాంగ్రెస్కు అవకాశం ఇస్తే ఏ మార్పు తీసుకురాలేదన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు. ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీజేపీ అని తెలిపారు. కిలోమీటర్లతోటి ఏ ఉత్సాహంతో అయితే, ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే లంకల దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ లంకలు ఉన్న రాక్షసులు కూడా ఆపలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముడి వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసుడు ఎంత బలవంతుడైనా జయం ధర్మం వైపే నిలబడింది. ధర్మం కాషాయం కండువా వైపే నిలబడుతుంది. నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది. లంకల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దివంగత మాగంటి గోపీనాథ్ గారి 10 ఏళ్ల ఎమ్మెల్యేగిరిలో ఒక్క పేదల బతుకు లోపల మార్పు రాలే. ఏమొచ్చింది? సొంత పార్టీల మీద కేసులు పెట్టిందనే పేరు తప్ప ఇంకొకటి టీఆర్ఎస్ అని చేయలేదు. ఒకటి ఆలోచించాలి జూబ్లీహిల్స్ ప్రజలు. టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ మొదటి ఎన్నికలలో 39 సీట్లు గెలిస్తే ఎవరు 7 ఉన్నారో తెలియదు, ఎవరు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు. పొద్దుగా లోకండుగా స్పీకర్ నోటీస్ ఇస్తే ఒక జవాబు, కాన్స్టిట్యున్సీకి పోతే ఇంకొక జవాబు.